హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మళ్ళీ ఇంకొక ఫంక్షన్ అయితే వచ్చేసిందండి. ఇది కూడా మా మామ వాళ్ళదే. సో ఇది వచ్చేసి మా పప్ప వాళ్ళ సైడు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. సో అందుకనేసి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా? సో ఇది వచ్చేసి ఆర్కే నిలయం అనేసి ఇంటి పేరు. ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంక ఇప్పుడు మనము ఇల్లు ఎలా ఉందో చూసుకొచ్చేద్దాం పదండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉండేది వచ్చేసి కిచెన్. యాక్చువల్గా ఇంకా వర్క్ ఉంది, కానీ డేట్స్ లేదు పూజకి అనేసి మేము పూజ త్వరగా పెట్టుకొనేసాము. క్లీన్గా ఉన్నప్పుడు ఇంకొకసారి మీకు నీట్గా వీడియో చేసి చూపిస్తానండి. ఇంకా ఇక్కడ కూడా రెడీ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి వెజల్స్ కడుక్కునేదానికి అయితే చేస్తారంట. సో ఇది వచ్చేసి దేవునిల్లు. నాకు దేవునిల్లు అయితే చాలా నచ్చింది. వుడ్ వర్క్లో చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు మా అత్త వాళ్ళ రూమ్ అయితే చూపిస్తానండి. సో ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ రూము. చాలా బాగుంది కదా. ఓన్లీ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో చేశారండి. ఇల్లు ఫుల్ అలానే చేశారు. సో ఇది వచ్చేసి వాష్రూమ్. ఇంకా పైనకి అయితే వెళ్ళిపోదామా? అంతా ఫుల్ వుడ్లోనే చేశారండి. చాలా బాగా చేశారు. వుడ్ అండ్ గ్లాస్ చాలా యూస్ చేశారు. మీకు పైన నుంచి ఎలా ఉందో కింద అనేది చూపిస్తాను చూడండి, లుక్ అనేది. సో చూసారు కదా. ఇంకా మనము బాల్కనీకి అయితే వెళ్ళిపోదాము. సో రండి. ఇక్కడ నన్ను చూసారు కదా. నేనైతే ఈరోజు ఎలాగో నాకు నా చెల్లి చిక్కింది. సో తన చేతిలో వీడియో చేపించుకొని మీకు ఇల్లు అయితే చూపించేస్తున్నా. అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే అక్కడ సౌండ్ చాలా ఉండే. సో ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అండి. బాగుంది కదా. ఆల్మోస్ట్ అన్ని దగ్గర గ్రే అండ్ వైట్ కాంబినేషనే. సో ఇది వచ్చేసి కిడ్స్ది రూము. ఇంకా రెడీ చేయలేదండి వాళ్ళది, ఇంకా కొన్నాళ్ళైనాక రెడీ చేస్తారంట. సో ఇదైతే లాక్ అయ్యింది ఒక రూమ్. సో అది మీకు పైన చూపిస్తాను. సో ఇది వచ్చేసి వాళ్ళ కొడుకు వాళ్ళ రూము, పెద్ద కొడుకు వాళ్ళ రూము. సో కబోర్డ్స్ చూసారా ఎంత డిఫరెంట్గా చేపించారో. నాకు ఇది డీసెంట్గా బాగుంది కదా అండి. ఇల్లు క్లీన్గా ఎంత డీసెంట్గా చేపించుకున్నారో చూసారా. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్. ఆ కబోర్డ్స్లో కూడా ఇలా లైట్స్ అయితే అంటుతాయి, కానీ లైట్స్ అయితే ఆఫ్ చేశారండి. ఇక్కడ పార్టిషన్ చూపిస్తాను ఉండండి. ఎంత బాగా చేసుకున్నారు తెలుసా, జ్యువెలరీ పార్టిషన్. ఇక్కడ చూడండి, మనం సపరేట్గా పార్టిషన్ ఉండే బాక్స్ తీసుకునే అవసరమే లేదు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ వాష్రూమ్. బాగుంది కదా. రండి ఇంకొక రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్ కాదు, సారీ, ఇది వచ్చేసి బాల్కనీ. వాళ్ళ రూమ్ బాల్కనీ అండి. ఇది చల్లగా ఉంది, ఎందుకంటే చుట్టూ మాన్లే ఉన్నాయి, చూస్తారు కదా మీరే. సో ఇంకా మనం పైనకి వెళ్ళిపోదామా? రండి. ఇల్లు ఫుల్ పొగతో నిండేసిందండి, ఎందుకంటే అక్కడ హోమాలు జరుగుతుండే కదా, కళ్ళు ఓపెన్ చేసేకే కాలేదు. సో ఇదైతే వాళ్ళ చిన్న కొడుకు రూము. వాళ్ళు వచ్చేసి ఇక్కడ లేదు, సో అందుకనేసి వాళ్ళు పైన తీసుకున్నారు, ఇంకెప్పుడో ఒకసారి వచ్చేది కదా అని. సో ఇది వచ్చేసి ఒక హాల్. ఇది యాక్చువల్గా హోమ్ థియేటర్ అండి, ఇంకా రెడీ చేయలేదు, చెప్పాను కదా ఇంకా వర్క్లో ఉందని. సో ఇంకైతే ఇది ఒక బాల్కనీ, పెద్ద బాల్కనీ. ఏదైనా ఫంక్షన్స్ అయితే ఇక్కడ మేము చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అంతేనండి హోమ్ టూర్. హలో అండి, ఈరోజు నుంచి నా ఫ్యాషన్ టాక్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఎలా రెడీ అయ్యాను అండ్ ఎలా సెట్ చేశాను అనే దాని గురించి మీకు చెప్పబోతున్నా. ఇది వచ్చేసి నేను యూనిటీ బిల్డింగ్లో తీసుకున్నానండి ఈ శారీ. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ క్లాత్ అండి, చాలా బాగా వచ్చింది. అండ్ ఈ బార్డర్ చూడండి ఎంత బాగుంది కదా. అండ్ దీనికైతే నేను లాస్ట్ టైము ఒక సిల్క్ శారీ మీద ఇదైతే పేరప్ చేశాను, మీరు చూసే ఉంటారు లాస్ట్ టైం వీడియోని. అండ్ దీనికి మ్యాచింగ్గా నేను ఇయర్ రింగ్స్ అయితే ఇలా గోల్డ్తో పేర్ చేశానండి. యాక్చువల్గా ఇది వచ్చేసి నాది కాదండి, మా మమ్మీది. నాది వచ్చేసి మెరూన్ కలర్ ఉండే, నాకు అది నచ్చలేదు. సో ఇప్పుడు ట్రెండ్ ఇదే కాబట్టి నేను ఈ కలర్లో ఎత్తుకున్నాను. అండ్ ఇదండి నా ఈరోజు ఫ్యాషన్ టాక్. చాలా బాగుంది కదా నా లుక్ అయితే, మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మార్నింగ్ అండి ఇది. మార్నింగ్ అయితే వ్యాలెట్ పార్కింగ్కి అయితే అరేంజ్ చేశారు.
సో కొంచెం సేఫ్గా అండ్ బాగుంటుంది స్టాండర్డ్ కానీ. ఇంకా మనము పూజకైతే వెళ్ళిపోదాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది రెడీ అయ్యేసి వచ్చే లోపల. నేనైతే ఇలా రెడీ అయ్యాను, బాగుంది కదా నా లుక్. ఆల్రెడీ ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. అంత మార్నింగే ఎంతమంది వచ్చారో, చాలామంది వచ్చారండి అసలు పూజకైతే. ఎందుకంటే సత్యనారాయణ స్వామి పూజ అనేది అంత పవర్ఫుల్ పూజ కదా. సో ఆల్మోస్ట్ అందరూ వస్తారు, ఎవరు మిస్ అవ్వరు. అండ్ ఈ బొడ్డోడు చూడండి అసలు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే నమ్మండి నిజంగా వీడు. అంతేనండి ఈరోజు విశేషాలు. నాకు అక్కడ చాలామంది రిలేటివ్స్ వచ్చడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.